అందరికీ నమస్కారం. ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. శ్రీదేవి తన పేరు, తను షేర్ చేస్తుంది. మీరు ఇక్కడ ఎలా వచ్చారు? నెల్లూరులో ఉన్నప్పుడు ఒకళ్ళు మామూలుగా చెప్పారు, మాట్లాడుకుంటే ఇట్లా మాకు పిల్లలు లేరు అని అంటే వాళ్ళు చెప్పారు ఒకసారి, పలానా వాళ్ళు ఉన్నారు చూయించుకుంటే మంచిదని. ఇంకా మేము అలా ఇక్కడికి వచ్చాం మేడం. అప్పుడు మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ మా? అప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 4 years 5 years అవుతుంది. ఓకే. వయసు అప్పుడు? నాకు అప్పుడు 21 years అలా ఉండేది. ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు? 2 years తీసుకున్నాను. మేడం ఏం చెప్పారు అప్పుడు మీకు వచ్చినప్పుడు? అన్నీ బాగానే ఉన్నాయి టెస్ట్లు అంతా. నువ్వు ఫ్రీ ఎప్పుడైతే వదిలేస్తావో నీకు తొందరగా కన్సీవ్ అయ్యేదని చెప్పేది. కానీ నేను అంత మైండ్ సెట్గా తీసుకోలేదు. హాస్పిటల్స్ అంటే అలాగే ఉండిద్ది అని చెప్పేసి వదిలేసేవాళ్ళం. ఇక్కడ వినేవాళ్ళం, ఆ ఇంటికి వెళ్ళి మర్చిపోయేవాళ్ళం. తర్వాత ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయినాక ట్రాన్స్ఫర్ అయిందా? ట్రాన్స్ఫర్ అంటే తను ఇక్కడ కరోనా వచ్చేస్తాలకి మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయాము మేము. వెళ్ళిపోయినాక ఇక్కడ కరోనా వచ్చేసింది. ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇచ్చేసారు, చూయించుకోండి మళ్ళీ అని. గుంటూరు వెళ్ళాము. అక్కడ మేడం IVF సెంటర్, అది IUI సెంటర్. తను చూసి మీకు మళ్ళీ ఇవి ఉన్నవి చేయించుకోవాలి ఆపరేషన్ అన్నారు. నాకు మేడం దగ్గర చూయించుకున్న ఇదిలో అవి ఎగ్స్లా కనిపిస్తున్నాయి. స్కాన్ చేస్తుంటే నాకు చూపించారు మేడం. అవి ఎగ్స్ కదా అంటే కాదు, అవి సిస్తులు చేయించుకోని అన్నారు. నాకు విరోగుంది, వద్దు మనము ఇంకా ఆపేద్దామని చెప్పేసి ఆపేసాము. కరోనా స్ట్రిక్ట్ ఎక్కువైపోయే తలకి. మళ్ళీ ఇంకో 1 year ఆగి 1 year గ్యాప్లో మీరు ఏదైనా అంటే మళ్ళీ డైట్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ అట్లా ఏమైనా చేసి? ఏమి లేదు, మేడం చెప్పింది గుర్తుంచుకున్నాం. మనం మామూలుగా ఎప్పుడైతే అవుతామో మనకి కన్సీవ్ అయ్యిద్ది చెప్పారు మేడం. నీకు నార్మల్గానే వచ్చింది శ్రీదేవి, ఎప్పటికైనా నువ్వు సఫర్ అవ్వద్దు. అది మైండ్లో ఉంది. ఇంట్లో వాళ్ళేమో ఇచ్చేస్తున్నారు, చూయించుకోవాలమ్మా చూయించుకోవాలని. నాన్న బాగా సపోర్ట్ చేసేవాడు. మా పిల్లలు పుడతారు, పుట్టిన కాడి నుంచి ఇది ఫ్రీగా ఉండు, మేము చాలా చూసాం కదా పిల్లల గురించి, ఆలోచించావా, ఏమవుదు నీకు పుడతారు, నువ్వేం భయపడొద్దు అది దాన్ని నాన్న బాగా చెప్పేవాడు. చెల్లి కానీ మా మదరిలో వాళ్ళ పక్కన కానీ సారథి వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. పుడతారులే, మీరు చిన్న వయసే కదా, అందరూ బాగా సపోర్ట్ చేసేవారు. కాకపోతే ఏంటంటే బయట ఇది కోసం చూయించుకోవాలి, వాళ్ళు వచ్చి హాస్పిటల్లో అవుతుందంటే వీళ్ళు వచ్చి హాస్పిటల్లో అవుతుంది చూయించుకుంటే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఇది మీద వీళ్ళు కాదంటే బాధపడతారని మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాము. ఆమె గైనకాలజిస్ట్ చీరాల్లోనే. ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి, మేడం రిపోర్ట్స్ అన్నీ చూసి ఆమె ఇంత మేడం ఇన్ని టెస్టులు చేసి ఇచ్చేసినా కూడా రాలేదంటే నా వల్ల కాదు అని అడిగితే మా వారు రిక్వెస్ట్ చేశారు, ఒకసారి IUI చేయండి మేడం, మీ చేతి మీద చూద్దామంటే లేదు అసలు అవ్వదు, తనకి గుంటూరులో చాలా స్టెరాయిడ్స్ ఇచ్చారు, వద్దు ఆపేసేయండి, చాలా హెవీ డోసులు తీసుకొని ఉంది తను, IVFకి వెళ్ళిపోయింది డైరెక్ట్, IVFలో మీకేమన్నా అవ్వచ్చు, నేను పలానా చెప్తానంటే తనుండి ఇంకా ఓకే మా సిస్టర్స్ అట్ట హైదరాబాద్లో ఉన్నారు, మేము చూసుకుంటాంలే మేడం అని చెప్పేసి వచ్చేసాము. మేడం IVF చెప్పారు కాబట్టి ఇంట్లో పేరెంట్స్తో నాన్నతో, నాన్నమ్మ మీరు ఎలా అంటానా, నేను మీకోసమేను మనీ ఖర్చు చేద్దాం కానీ ఒక 2 months మనీ గ్యాదర్ చేసుకుందాము, 8 lakhs అట్ట అవుతాయి కదా, డబ్బులన్నీ చూసుకున్నాక వెళ్దాము అని చెప్పారు. ఇంకంతే, ఇంకా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. మరి ఇంకా IVF అంటే చాలా కండిషన్స్ ఉంటాయి, ఫుడ్ తీసుకోకూడదు అవన్నీ, మరి ఏం చేద్దాం, మనం ఫ్రీగా ఉన్నాం ఈ 2 months అని. మాకు చెట్లు అంటే బాగా ఇష్టం. మాకు కొద్దిగా నేల ఉంది, దాంట్లో మన గోంగూర, తోటకూర అవి పెంచుకోవడం. విత్తనాలు వేశారు? అలా మార్నింగ్ లెగవడం. ఎందుకు అవన్నీ అట్లా చేయాలని అనుకున్నారు మీరు? ఇంకా ఫ్రీ అయిపోయాం. మాకు అంటూ ఒక పనిగా మేము ఇది చేసుకోవాలనుకున్నాం. ఒళ్ళు కూడా తగ్గిద్ది అలా చేస్తే మనకి. మార్నింగ్ నేను లేస్తాను 4:30 కల్లా లేచి పని అంతా చేసుకొని తనతో చెట్లకు నీళ్ళు పెట్టే కాడకి వెళ్ళి తనతో 8:30 దాకా అక్కడ ఉండి నేను మళ్ళీ ఇద్దరికి ఎక్కువ చేయడం, మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళడం, బీచెస్కి ఎక్కువ వెళ్ళడం ఇద్దరం. తర్వాత ఉండదు కదా మన ఇద్దరికి కండిషన్స్ వచ్చేస్తాయి, ఆ ఫుడ్ తినకూడదు ఈ ఫుడ్ తినకూడదు అని అంటారు. మనం హ్యాపీగా ఉందాం ఈ 2 months. తర్వాత ఎటు మనకు ఆప్షన్ వచ్చేసింది. ఇంకా ఒకవేళ పేరెంట్స్ అంతా మనీ పెట్టకపోతే బాధపడేవాళ్ళం. నాన్న నీకు సపోర్ట్ చేస్తాను నేను ఎంతనని, నాన్న ఫస్ట్ నుంచి ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు.
ఇంకా అలా సపోర్ట్ ఉంది, మనకి మనీ ఉంది, బాధ ఏం లేదు, వచ్చిద్ది, మనం ఫ్రీగా ఉందాం, తర్వాత ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఏం తిన్నీరు, మనల్ని ఫుడ్ ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చేసాము. ఫస్ట్ మైండ్ రిలాక్స్ చేసుకున్నారు అంతేనా? అవును, అంటే సెకండ్ ఆప్షన్ వెళ్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడు free వదిలేసి అయిపోదాము అని. ఫ్రీ అయిపోయాము. ఇంకా ఆ మంత్ ఎక్కడికి కావాలి అక్కడికి ఏం తినాలో అయ్యి ఫ్రీగా ఎక్కడికి హ్యాపీగా హ్యాపీగా ఉన్నాం. ఆ మంతే కన్సీవ్ అయిపోయా నార్మల్గా. వెరీ అవును, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆ మంత్ అంటే అన్ని వదిలేసాం కదా? అన్నీ వదిలేసాము, మనకు ఆప్షన్ ఉందిగా, దీన్ని మర్చిపోయా నేను అసలు. మామూలుగా అయితే ఇంకా నేను పీరియడ్ వస్తుందంటే ఇంకొక పీరియడ్ ఒక 10 డేస్లో వచ్చిద్దంటే నాకు నైట్ నిద్ర రాదు, ఇంకా వచ్చేసేసిద్దేమో, కన్సీవ్ అవ్వదేమో ఇదేను. ఇంకా నైట్ ఎలా అయిపోతానంటే వచ్చేస్తే బాగుండు, నేను ఫ్రీ అయి నిద్రపోతాను, నైట్ అంతా నిద్రపోకుండా స్ట్రెస్ తీసుకున్నారు వచ్చేసిందా ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్. ఇంకా ట్రీట్మెంట్ లేకపోయినా కూడా అయితేనేమో హ్యాపీ. బయటికి ఒక ఏంటంటే నేను డిప్రెషన్గా ఆలోచించినప్పుడు కూడా హార్మోన్స్ అర్థమయ్యేది కొన్ని, అంటే ట్రీట్మెంట్ తీసుకున్న 10 years అన్నీ తెలుస్తూ ఉండేది. అతిగా ఆలోచించడం వల్ల కూడా 2-3 days లేట్ అయ్యిద్ది, అది నేను ఎక్స్పెక్ట్ చేసేసేదాన్ని. మంత్ మీద 2 days అయింది కదా, కన్సీవ్ అయ్యిందేమో, టెస్ట్ చేస్తేనేమో నెగిటివ్ వచ్చేది, బాగా మళ్ళీ ఇదయ్యేదాన్ని. ఏదన్నా బ్లీడింగ్లు ఏమన్నా తేడా వచ్చినా కూడా మళ్ళీ టెస్ట్ చేసుకునేదాన్ని, అలా అయ్యిందేమో అని. తనకి చెప్తేనేమో ఎక్స్పెక్ట్ చేస్తాడు, అవ్వకపోతే బాధపడతారు ఇంట్లో వాళ్ళు అని చెప్పి. ఇంకా అలా ఆ నైటు బాగా స్ట్రెస్ అయిపోయేదాన్ని, వచ్చేస్తే బాగుండు, అయినా అవ్వకపోయినా ఈ బాధ పడలేను నేను అని బాగా ఆలోచించేదాన్ని. ఇంకా మాట్లాడుకునేదాన్ని, నేను బాగా మాట్లాడేదాన్ని. టాక్ టు బేబీ మేడం చెప్పేది కదా మాకు ఫస్ట్ నుంచి. నేను ఒక బుక్లో చదివా, సండే బుక్లో కూడా జపనీస్ ఎక్కువ ఇలా చేస్తారు అని. మళ్ళీ ఇంకో ఇజ్రాయెల్ దేశంలో కూడా పిల్లలు ఇలా తెలివిగా ఉంటారంటే కూడా వాళ్ళు కూడా బేబీ నుంచి మీకు ఆ కన్విక్షన్ ఉంది. ఇక్కడికి వచ్చినాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నిజమేనా ఇది అని. అలాగా ఇంకా నాకు బాగా డెఫినెట్గా ఇలా చేసుకుంటే అయ్యిద్ది. ఆ మంత్ కూడా టాక్ టు బాడీ చేశాను నేను. నీకు ఏం భయం లేదు, నువ్వు ఒకవేళ అయ్యి ఉంటేనేమో. అప్పుడు నాకు మంత్ మీద 4 days అయింది మేడం. అయితే నాకు నైట్ నిద్ర పట్టేది కదా, అయ్యిద్దో అవ్వదో అని నేను బాగా సఫర్ అయ్యేదాన్ని. ఎవరికన్నా చెప్తేనేమో సరిగ్గా మళ్ళీ దాన్ని అవ్వకపోతే ఎలా అయిపోయింది అమ్మ కానీ, అమ్మ చాలా ఫీల్ అయ్యేది, మా పిల్లల కోసం చేసుకోవడానికి అవ్వలేదు. మా సిస్టర్ చాలా ఇదయ్యేది, నా పిల్లల కోసం తను ఎక్కువ మా అక్కకు అవ్వాలి, అక్క అవ్వాలి అని చాలా ఇదిగా ఉండేవాళ్ళు. మా అమ్మ నాన్న బయటకు ఎక్స్ప్రెస్ చేయలేడు, ఎందుకంటే మళ్ళీ నేను బాధపడతానని. కానీ వీళ్ళు ఎక్కువగా ఫీల్ అయిపోయేవాళ్ళు, నేను బాధపడితే నాన్న నన్ను ఇది చేసేవాళ్ళు. మా సార్ది వాళ్ళ సిస్టర్స్ కూడా కానీ, మా సార్ వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ఏమవుదు శ్రీదేవి నువ్వు ఇదని వాళ్ళకి నా ఫీలింగ్స్ చెప్పినా కూడా అర్థం చేసుకునేవాళ్ళు. ఇళ్ళల్లో వాళ్ళు బాధపడతారు ఇంట్లో వాళ్ళు అని చెప్పేదాన్ని కాదు. నాకు మా మేనత్త అని ఉంది ఒక ఆమె కాడకెళ్ళి చెప్పా, అలా అత్త ఈ నెల రాలేదు నాకు, మరి ఏంటంటే అయితే విద్య అవ్వకపోతే పోనీ అంటే వాళ్ళు తీసుకోలేరు కదా, ఇంట్లో వాళ్ళు అంటే కొద్దిగా బాగా ఫీల్ అవుతారు, వీళ్ళు కొద్దిగా ఎక్కువ తీసుకోలేరు, నన్ను ఇది చేస్తారని చెప్పి ఎవరో చెప్పకుండా అత్త దగ్గరికి వెళ్ళి చెప్పా. సరే చేద్దాం, అయితే అవిద్ది అవ్వకపోతే వదిలేద్దామని చెప్పింది. ఇంకెళ్ళాము, చేసుకున్నాము. అసలు నేను నమ్మలో అయ్యిద్దు అవ్వదని ఇంకా అయిపోయింది. అయినా కూడా ఇంకా మేడం దగ్గరికి వెళ్ళాం మేము. నీకు అవ్వదు అన్న మేడం దగ్గరికి వెళ్ళా నేను. ఆమె నన్ను నమ్మల, నేను బాగా వీక్ అయిపోయాను. శారీ అప్పుడేం డ్రెస్ మీద వెళ్ళాను, శారీ మీద నేను ఒక్కదాన్ని వెళ్ళాను, మాస్క్ పెట్టుకొని ఉన్న కరోనాలో ఇలా డిస్టెన్స్ ఎక్కువలో కూర్చొని ఉంటే నన్ను గుర్తుపట్టేస్తున్నాను. నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి, నన్ను అవును మేడం వచ్చాను, చూయించుకోవడానికి వస్తే అవ్వదని చెప్పారు అని అంటే, ఏంటి నీకు అయ్యిందా అని అంది. టెస్ట్ చూపించాను, ఇది అవునా, ఇది నిజమా అని అన్నాడు. నవ్వింది. అయ్యింది మేడం అని అంటే, లేదు నేను స్కాన్ చేసి చెప్తాను అయ్యిందో కాదో, ఇది చూద్దామని చెప్పి టెస్ట్ చేసి స్కాన్ చేస్తే ఆ ఫంక్షనింగ్ కానీ బేబీది కానీ డెవలప్ బాగుంటే ఆమె ఆశ్చర్యపోయింది, ఏంది నీకు నిజంగా అయిందంటే దేవుడు ఇదేను అని. అప్పుడు నమ్మా, మేడం చెప్పింది మనం ఎప్పుడైతే మైండ్ రిలాక్స్ చేసుకుంటా ఉంటే అది దాని పని, శరీరం పని అది చేసేసుకునిద్ది అని. మీకు సర్ప్రైజ్గా ఉన్నిందా అప్పుడు? అవును, సర్ప్రైజ్ చాలా. అందరూ కూడా నమ్మల నాకు అసలు నార్మల్ అయ్యిందనంటే. అందరూ ఓకే, మీకు నేను చాలా అసలు అయ్యింది అన్నా కూడా చాలాసేపు నమ్మల. నిజం ఒక 2 మేడం స్కాన్ చేసి చూసిన దాకా కూడా నాకు భయంగానే ఉంది. మళ్ళీ మేము 4 days తర్వాత నేను చేసుకున్న టెస్ట్ కాక మళ్ళీ చేసుకున్నాను. మళ్ళీ చేసుకొని కూడా చూసా నిజమా కాదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇది అవుతామేమో అని మళ్ళీ చేసుకున్నాక అప్పుడు నమ్మాం రియల్
మళ్ళీ 4 డేస్ కూడా నేను చాలా భయపడిపోయా. మళ్ళీ నేను అతిగా ఇదైపోతున్నానేమో, కొద్దిగా మళ్ళీ ఇదైతే తను ఇది వచ్చేస్తాడేమో అని. ఇంకప్పుడు మేడం ఎప్పుడైతే స్కాన్ తీసి ఓకే హెల్దీగా ఉంది అంత అన్నప్పుడు ఇంకా నేను ఫ్రీ అయిపోయి రిలాక్స్ అయిపోయి తనతో మాట్లాడుతూ తర్వాత మొదలు 9 పెట్టేసి months మీకు ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉంది. అంతే జరిగింది. నేను బాగా మాట్లాడేదాన్ని, టాక్ టు బేబీ. ప్రెగ్నెన్సీలోనే లక్కీ అని పేరు పెట్టేసుకున్నాను. 1 monthలోనే తనకి చెప్పేదాన్ని, ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇదిగా ఉండు, చాలా హ్యాపీగా ఉండు అని చెప్పి ఫ్రీగా అయిపోయింది. చిన్న నెగ్లెక్ట్ వల్ల డీహైడ్రేషన్ అయిపోయాను, వాటర్ ఎక్కువ తాగకుండా ఉండడం. దానివల్ల కొద్దిగా తను పేగేసుకొని ఉండటం వల్ల మేడం ఏం చేస్తారంటే బేబీ హెల్దీగా పెరిగిపోతుంది బాగా మంచి ఫుడ్ తీసుకుంటా. తను 8 monthకి 3 kgs అయిపోయాడు, పేగు చుట్టుకుంటుంది. మేడం ఉండి మునీళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయమ్మా, బయటికి తీద్దాం, ఎక్విప్మెంట్ ఉంది, మనం కావాలంటే బయట చూపిద్దాము, ఏమవ్వదు, నీకు బేబీ బాగా 3 గ్రోత్ ఉంది కాబట్టి పేగు ఏమన్నా బిగుసుకుందంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి. అలా 2-3 సార్లు జరిగింది. వద్దని చెప్పి ఇంకా అదొక్కటి ఫేస్ చేసాము. దాంట్లో కూడా మా బాబు పుట్టిన వితిన్ 10 minutesకే వాళ్ళ నాన్న లక్కీ అనగానే రియాక్షన్ ఇచ్చేసాడు. తనతో వాళ్ళ ఫాదర్ మాట్లాడేవాళ్ళు. అవును, తనతో నేను ఎక్కువ చెప్పేదాన్ని, నీకు డాడీ తను బాగా బయటికి పడడు కానీ పిల్లల కోసం చాలా నాతో బయటికి చెప్పలేక చాలా సఫర్ అయ్యేవాడు. ఎవరినన్నా పిల్లల్ని చూసినప్పుడు, ఎక్కడికైనా మేము వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలను చూసి అదిగో చూడు అదని ఇదని చెప్పేవాడు. నేను చెప్పేదాన్ని డాడీతో ఎక్కువ ఉండాలి. ఇప్పుడు అలా సేమ్ మొత్తం వాళ్ళ నానే వాడికి లోకం అంతా. 2 విషయాలు క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు. ఫస్ట్ది ప్రెగ్నెన్సీ ఎట్లా మీకు వచ్చిందని మీకు అనిపిస్తుంది? మన మైండ్ ఫ్రీగా శరీరం పని చేసుకుంటే దాన్ని ఈ టైంలో ఏది చేయాలో అది చేసేసిద్ది. ఈ రెండిట్లో ఏది ముఖ్యం అంటారు? అంటే మైండ్ ఫ్రీ అవ్వాలంటారా, శరీరం ఫ్రీ అవ్వాలంటారా? మైండ్ ఫ్రీగా ఉంటే మైండ్ ఫంక్షనింగ్ ఏది చేయాలో అలా చేసేసిద్ది, ఏ టయానికి ఏది కావాలో అది. అంటే మీ కన్సీవ్ అయ్యే టైంకి మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్? మాకు 7 years. 7 years. న్యాచురల్గానే వచ్చింది కదా, అవును. ఎందువల్ల అని మీకు అనిపిస్తుంది? మేము ఆ 2 months హ్యాపీగా ఉన్నాం, అన్నీ వదిలేసి మనకు ఆప్షన్ ఉంది. అప్పుడు దాకా భయం అనమాట, అంటే 8 lakhs 9 lakhs అవుతాయి, తర్వాత మళ్ళీ తను అలా చేయించినా కూడా సమాజం ఎలా తీసుకునిద్దో, మళ్ళీ తర్వాత ఒకవేళ నన్ను కన్సీవ్ అయినా ఎంత డబ్బు అయితే ఎక్కడ పెట్టరంటారు పేరెంట్స్, అంత మనీ అంటే వాళ్ళు బడ్జెట్ చేసుకుంటారో లేదు, వాళ్ళు బాధపడతారేమో అని ఉండేది. ఒకవేళ ఆ ఆప్షన్కి వెళ్ళాల్సి వస్తే ఇంక ఈ మేడం ఇది అవ్వదు అని చెప్పడం, నాన్నోళ్ళు కూడా నీకు మేము ఉన్నాం కదా మేము చేస్తాం అన్నప్పుడు ఇంక అది కూడా వదిలిపెట్టేసేసాం, అయిపోయిందని ఫ్రీ ముందంతా మీకు ఈ సినారియో ఉండేది, మైండ్లో భయంతో ఉండేది జరిగింది. ఇంకప్పుడు మైండ్ వదిలేసేసింది, సపోర్ట్ ఉంది, మనం ఎప్పటికైనా జరిగింది, ఫ్రీ అయిపోయి వదిలేసాం. ఇంక ఇదే పని మా ఇద్దరం ఎక్కువ కలిసి మార్నింగ్ వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి హ్యాపీ, ఈవినింగ్ మళ్ళీ ఇద్దరం వెళ్ళి కాసేపు అడుగుచ్చు. ప్రెగ్నెన్సీ గురించి గుర్తు రాలేదు మీకు అసలు? 2 months నేను మర్చిపోయాను. ఇంకా 2 months మర్చిపోయినాక ఇంకా డేట్ వస్తే చూద్దాం అనుకున్నప్పుడు డేట్ రాకనప్పుడు ఇంకొద్దిగా మళ్ళీ ఇదయ్యా. మళ్ళీ ఎక్కడో దేవుడి మీద బాగా నమ్మకం నాకు. మేడం మీద అసలు చెప్తా ఉంటారు కదా, ఇలా ఉండాలి, ఇలా దేవుని నమ్మాలి. మేడం చెప్పిన దాంట్లో మీకు ఏది ఎక్కువ, అంటే ఆ 2 monthsలో మీరు ఏదైనా చేయగలిగారా? మేడం చెప్పిన టాక్ టు బేబీ చేశాను, చెప్పాను. నేను కన్సీవ్ అయిన వెంటనే చెప్పాను, నువ్వు మమ్మీని జాగ్రత్తగా పట్టుకొని ఉండు, నువ్వు హెల్దీగా ఉండు అని మాట్లాడితే తను రియాక్షన్ ఇచ్చేవాడు. నాకు తెలిసేది, లక్కీ అన్నప్పుడు కదలిక అర్థమయ్యేది నాకు ఒకసారి నైట్ కూడా మా ఇంటికి చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది. ఒక పవర్ ప్లాంట్ ఏదేదో ఇదయ్యి బ్లాస్ట్ వచ్చింది. నైట్ 3 AM వస్తే నైట్ నిద్రలో బాగా ఉలిక్కిపడి లేసాను. కాసేపు తను కదల్లో, నిద్రలో బాగా ఇంట్లో పెద్ద ఇది జరిగితే అప్పుడు తన కదలిక చాలాసేపు ఆగిపోయింది. నేను ఇంకా ఫ్రీ అయ్యి, ఏం లేదు లక్కీ నువ్వు, అంటే సడన్గా లేచి ఇదయ్యే తలకి తను కూడా కదలిక చాలాసేపు లేదు, లక్కీ నువ్వు ఫ్రీ అవ్వు నాన్న, ఏమవుదు, నువ్వు కదులు బాగా అని అన్నప్పుడు వెంటనే నాకు రియాక్షన్ ఇచ్చాడు తను. నేను చెప్పేదాన్ని ఇలా ఉండాలి యాక్టివ్ ఉండాలని, చాలా అనుకున్న దానికంటే హైపర్ యాక్టివ్, అసలు చాలా బాగా హైపర్గా ఉంటాడు, చాలా బాగా అందరినీ రిసీవ్ తీసుకుంటాడు, మాట్లాడతాడు, బాగా యాక్టివ్గా ఉంటాడు. ప్రెగ్నెన్సీ రాకముందు అంటే ఇంకా ఈ మంత్ ఉంటుందో లేదా అని ప్రతిసారి చెక్ చేసుకోవడం ఇట్లంతా ఉండింది కదా, మీరు ఆ 2 monthsలో ఆ స్ట్రెస్ని పూర్తిగా వదిలేశారు. అది అసలు మీకు గుర్తు రాలేదు. నాకు వచ్చినా కూడా నాకు ఆప్షన్ ఉంది కదా అన్న రిలాక్స్ అయిపోయాను.
చెప్పేది మేడం నాకు ఒక డ్రాయింగ్ గీసి చూపించారు. అటు ఇటు బ్లాక్స్ పెట్టేసి మధ్యలో గీత బాగా గుర్తు నాకు. మేడం ఒకటే చెప్పింది. మా అమ్మ కూడా ఏడ్చింది మేడం కలవడానికి వస్తే ఇట్లా చెయ్యమ్మా అని అంటే, లేదు మీ పాప కంపల్సరిగా నార్మల్గానే అయ్యిద్దమ్మా అని చెప్పేది. అలా గీసి చూపించింది నా మైండ్లో ఉంది. ఇలా డాట్స్ పెట్టి మీరిద్దరి మైండ్ ఇలా ఉంది, ఎప్పుడైతే ఫ్రీ అవుతావో బేబీ స్మూత్గా కిందకు వచ్చేసిద్ది శ్రీదేవి, నువ్వు అసలు స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేది. కానీ ఆ ఏడదాకా పరిమితం అయ్యేది. బయటికి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేసేదాన్ని కదా, వీడియోస్ చూడమని చెప్పేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మనము అదే వింటా ఉంటే కూడా నిజంగా ఇలా ఇలా అని చెప్పేదాన్ని, ఇంట్రెస్ట్గా ఉండేదాన్ని కాదు. ఆ 2 monthsలో నాకు 2 monthsలో వీడియోస్ చూసారా మీరు? లేదు నేను చూడలేదు. ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. నేను అల్లి చెప్తాను మేడం ఇలా చెప్పింది మనకి అయ్యిద్దని తనకి నేను చెప్పేదాన్ని. ఏమొద్దు మనకి నమ్మకం కంపల్సరీగా అయ్యిద్ది, అలా అన్న అయ్యిద్ది, ఇలా అయింది, మనకి సపోర్ట్ ఉంది అని చెప్పేదాన్ని. ఎప్పుడన్నా చూసేదాన్ని మైండ్ ఇదిగా ఉన్నప్పుడు మేడంది స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు డైట్ గురించి ఫస్ట్లో చూశాను బాగా. చూసినాక ఈ మైండ్లో నాకు గుర్తుంటాయి మాట్లాడినవి, వేరే వాళ్ళు మాట్లాడినవి అంత ఇలా చేశామంటే. అసలు నేను వచ్చిన ఫస్ట్లో అయితే ఈ వీడియోస్ చూసి చాలా మనసులో ఉండేది, నేను ఎప్పుడు చెప్తాను నిజంగా అలాగా అని చూస్తున్నప్పుడు అనుకునేదాన్ని. చాలా బాగా మాట్లాడినప్పుడు మన ఆడియో ఇస్తారు కదా, అది బాగా గుర్తుంది నాకు. అప్పుడు నాకు ఆడియో మిస్ అయిపోయింది ఫోన్లో ఇక్కడి నుంచి వెళ్ళంగానే. ఆ మాటలు నాకు గుర్తున్నాయి. సన్నటి సరస్వతిదేవి లాంటి ఎడమ చేతి రాత కలిగిన బేబీ, సన్నని 4 కలిగిన బేబీ, అవన్నీ మైండ్లో ఉండి అవన్నీ నేను ఇంకా పడుకున్నప్పుడు తనకి సాంగ్ పాడడం, మాట్లాడుకుంటే ఇవన్నీ కొన్ని పాయింట్స్ గుర్తున్నవన్నీ తనకి చెప్పేదాన్ని. పడుకునేటప్పుడు ఎలా ఉండాలి అన్నీ తను బాగా స్పందించేవాడు. నైట్ అయితే ఇంకా నన్ను అసలు ఇసుకిచ్చేవాడు కాదు. నైట్ టయానికి నిద్రపోయి రేపు మార్నింగ్ దాకా నిద్రపోతాను నవ్వుతా నిద్రలేసేవాడు. అది నిజంగా రియల్గా బేబీతో మాట్లాడితే అది జరిగిద్ది అనేది ఇంక ఇక్కడికి వచ్చినాక డెఫినెట్గా అది జరిగింది నాకు. మంచిది. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉండేది మీకు? నేను తనకి పిల్లలని ఉండేది. చిన్న ఇది వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మేము ఇదైపోయేవాళ్ళం. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఏమొద్దు వాళ్ళ వయసులో అలా వాళ్ళు ఎడ్యుకేషన్గా ఉంటారు కాబట్టి అవన్నీ ఏం లేదు. సారథి వాళ్ళ సిస్టర్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. మేము ఉన్నాం, అందరం కలిసి ఉంటాం, అవన్నీ ఏమొద్దని. నాన్న కానీ ఇక్కడికి వచ్చిన మేడం చెప్పిన మాటలు అవన్నీ గుర్తు, ఎవరు వినవద్దు, మీరు వాళ్ళని చూసి ఇది అవ్వద్దు అవన్నీ చెప్పినప్పుడు నేను మైండ్లోకి వచ్చాయన్నమాట. వద్దు మనకి ఏమొద్దు, ఎవరేదన్నా అన్నా కానీ హస్బెండ్ అంత బాగున్నారు, మన బేబీ మంచిగానే తీసుకుంటాము, పుడతారు మనకు కూడా అనే నమ్మకం ముందు ఎక్కడో. ఎవరేదన్నా అన్నప్పుడు డౌన్ అయ్యేది, మళ్ళీ అది బాగా అనిపించేది. తర్వాత వచ్చేవి నాకు ఇక్కడ వచ్చి చూపించుకున్న వాళ్ళు, ఏజ్గా పుట్టిన వాళ్ళు, మనకి అయ్యిద్ది సపోర్ట్ ఇచ్చేసాడు నాన్న. నన్ను రిలాక్స్ చేయడం కోసం మా నాన్న బాధపడకుండా, అమ్మ పిల్లలంటే చాలా బాధలే అమ్మా, మేము పుట్టినప్పుడు నేను మా నాన్న వాళ్ళకి 7 years లేట్ పుట్టాం చెప్పాడు. పిల్లలు పుట్టినప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉన్నాము, మీరు పుట్టినాక మీకు బాగోపోతే అసలు చూసుకోలేకపోయేవాళ్ళం, మేము తట్టుకోలేకపోయేవాళ్ళం, నిన్ను చిన్న బాగోపోయినా కానీ అవన్నీ నేను బాధపడతానని చెప్పేవాడు. అలా సపోర్ట్ ఉంది, బాగా అర్థమైంది నాకు. ఎప్పటికీ సపోర్ట్ ఎక్కువే ఉంది కాబట్టి టెన్షన్ కాకూడదని ఇంకా ఆ మంత్ ఆ టెన్షన్ తీసేసాను, కన్సీవ్ అయిపోయాను బాగా. సరే, మరి మీలాగా ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళందరికీ మీరు మెయిన్గా ఇచ్చే సలహా ఏంటి? మైండ్ రిలాక్స్ అయితే అన్నీ జరిగిపోతాయి. అది ఫుడ్ మంచిగా తీసుకుంటే, నిజంగా మేడం చెప్పిన ఫుడ్ నేను 1 నెల చేశాను. ఏది వదిలిపెట్టాలి ఫస్ట్? మనము ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు చాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితుల్లో నుంచి వస్తూ ఉంటారు కదా. మేజర్గా మీకు ఏది హెల్ప్ చేసింది, దానికి మిగతా వాళ్ళందరూ కూడా ఏమేమి చేసుకుంటే ఈజీగా వాళ్ళు కూడా మీలాగా చేసుకోగలుగుతారు? మైండ్ అన్నిటికీ మొత్తం నేను చూసిన దాంట్లో ఇప్పుడు మనం అది చేయకూడదు అనిపించినా కూడా చేసేసేయలే ఏమవుదని చెప్తా ఉండేది మనసు, కానీ మైండ్ వద్దులే అనిపించింది. అప్పుడు కొద్దిగా అదుపు చేసుకున్నా, అంటే ఈ ఫుడ్ తినకూడదని తెలుసు కానీ తినేస్తాము, దానివల్ల మళ్ళీ బాధపడతామని కూడా తెలుసు. అలాగా ఇది ఆలోచించిన వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని వదిలేసామంటే మనకి బాధ ఉండదు. జరిగే టైం వస్తే అది జరిగిద్ది, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండి. నిజంగా నేను ఈ ఫుడ్ ఇక్కడికి వచ్చినప్పుడు డైట్ 1 month చేశాను. నాకు అప్పుడు పీరియడ్లో 2 days బ్లీడింగ్ అయ్యేది. హెల్దీగా మ్యారేజ్ కాకముందు 6 days అలా అయ్యేది. ఇక్కడికి వచ్చి అప్పుడు కూడా 3 days అవుతూ ఉండేది. ఓన్లీ 2 days ఫుల్గా అయినా 1 day అట్లా ఆఫ్లా అయ్యేది. మేడం చెప్పిన డైట్ 1 నెల చేశాను. కరెక్ట్గా మంత్సెస్ వచ్చినాయి. వెయిట్ 2 monthsలోనే 6 kgs తగ్గిపోయాను. నార్మల్ వెయిట్కి వచ్చేసాను.
పీరియడ్ అంతా బాగా జరిగింది. ఇన్ని చేంజెస్ వచ్చినా కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు మైండ్ మాత్రం డౌట్గానే ఉంది, అవిదా అన్ని అవదా చేంజెస్ ఉన్నా కానీ తెలిసిద్ది. కానీ ఏంటంటే తీసుకోలేము. ఆ నెల వచ్చినప్పుడు, ఆ నెల వస్తుందంటే ఇంకా బాగా వచ్చేసిద్దేమో రాదేమో. పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే ఈ నెల ఇద్దేమో. నెల. అది ఎక్కువ స్ట్రెస్ అయ్యేది నాకు. మన అమ్మ ఈ నెల అని అంటే వాళ్ళు బాధపడిపోతారేమో అని భయం ముందు వచ్చింది నాకన్నా గాను. వచ్చేసిందా అంటే అని చెప్పాలన్నా కూడా భయం, వాళ్ళు బాధపడిపోతారేమో అనేది ఎక్కువ ఆలోచించేదాన్ని. అది ఎక్కువ మైండ్లో ఉండేది. 2 months అవన్నీ వదిలేశారు. ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇది ఇట్ట కాదు కదా, ఈ సైడ్ వెళ్ళిపోదాం అంటే వాళ్ళకి తెలుసు ఇంకా పెట్టాలి, ఇట్ట అయితేనే వచ్చిద్ది కదా అని చెప్పే భయం నాకు లేదు. ఇంకా వాళ్ళు దాని గురించి అడగరు. 2 months తర్వాత కదా అని చెప్పి అన్ని వైపుల నుంచి ఫుల్ రిలాక్స్. అప్పుడే రిలాక్స్ అయిపోయాం. అది దాని టైం అది వచ్చింది. రిలాక్స్ అండ్ హ్యాపీనెస్. అవును, అంతే కదా. అవును మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్.